సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను రమేష్ అండి, నా పేరు డాన్స్ మాస్టర్. అయితే కొన్ని సంవత్సరాలుగా మేము ఉంటున్నటువంటి ఏరియా 71వ వార్డు శ్రీరామ్ నగర్. గత కొన్ని సంవత్సరాలుగా మేము పడుతున్నటువంటి ఇబ్బంది డ్రైనేజ్ ప్రాబ్లం. ఒకటి కాదండి, అక్కడ సుమారు 15 అపార్ట్మెంట్లో ఉన్నటువంటి కుటుంబాలకి డ్రైనేజ్ ఇబ్బంది అవుతుంది. ఈ మధ్య కాలంలో అది కొంచెం ఎక్కువయ్యి అక్కడ చాలా మంది, మాకు ఉన్నటువంటి కుటుంబాల్లో చాలా మందికి ఈ ఫీవర్స్, అలాగే చాలా వామిటింగ్ సెన్సేషన్, మేము వాడుతున్నటువంటి నీటిలోకి బోర్లోకి అవి కలుషితం అయ్యి మాకు రావడం జరుగుతుంది. దీనికోసం మేము చాలా ఇబ్బంది పడి మా గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీను గారి దగ్గరికి రావడం జరిగింది. మా పరిస్థితి ఇలా ఉంది అని అనగానే ఇమ్మీడియట్లీగా మాకు ఒక అర్జీ పెట్టండి అని అడిగారు. వెంటనే అర్జీ పెట్టాం. రేపు మేము అందరం కలిసి మాట్లాడి మీకు త్వరలోనే ఈ డ్రైనేజీకి సంబంధించినటువంటి ప్రాబ్లం, అలాగే మీకు రైల్వేకి, మీ ఇంటికి వెళ్ళడానికి రైల్వే రోడ్డు కూడా మనకి ఎందుకు పర్మిషన్ ఇవ్వరు, నేను గట్టిగా మాట్లాడతాను. మీకు ఖచ్చితంగా మంచి రోడ్లు వేయించి, వీధి లైట్లు వేయించి, అలాగే మీకు ఎప్పటి నుంచో పరిష్కారం కానిటువంటి డ్రైనేజ్ని 100% క్లియర్ చేస్తానని చెప్పడం మాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇవెన్నో గత 5 సంవత్సరాల నుంచి మేము జీవీఎంసీ కమిషనర్ గారికి, అలాగే మాకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి చాలామందికి ఇచ్చాం. కానీ అది సెంట్రల్ ఇష్యూ అయిపోవడం వల్ల, కరెక్ట్గా కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల మా పరిస్థితి ఇలా అయిపోయింది. ఇప్పుడు కూడా మేము స్పందన కార్యక్రమంలోకి వెళ్ళి జీవీఎంసీ కమిషనర్ గారికి, అలాగే మేయర్ గారికి మేము రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. మేము అందరికీ రిప్రజెంటేటివ్లు ఇస్తున్నాం. ఎందుకంటే అది చాలా పెద్ద ఇష్యూ. ఆరోగ్యాలు పాడైపోయి మనుషులు కూడా ప్రమాదకరంగా, ఆరోగ్యపరంగా ప్రమాదంగా గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమస్యని శ్రీనాని గారు పరిష్కరిస్తారని నమ్మకం మాకు గట్టిగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, నా పేరు ప్రసాద్ బాబు అండి. మేము గాజువాక శ్రీరామ్ నగర్ రైల్వే క్వార్టర్స్ దగ్గర ఉన్న అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి వచ్చామండి. ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన కారణం ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా మాకున్న అపార్ట్మెంట్స్కి డ్రైనేజ్ లైన్ అనేది మాకు బిల్డర్స్ ఇవ్వలేదు. సో దానివల్ల ఏంటంటే, ఇప్పుడు అక్కడ పరిస్థితి చూస్తే చాలా విషమంగా ఉంది. అక్కడ డ్రైనేజ్ వాటర్ మొత్తం అంతా నిండిపోయి, ఉన్న డస్ట్ మొత్తం అంతా కూడా అక్కడే స్టక్ అయిపోవడం వల్ల ఆ బోర్లోకి వాటర్ వెళ్ళిపోయి, వాటర్ అంతా కూడా ఎక్కుతుంటే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ వాటర్తో పాటు వస్తున్నాయి. దట్టు వాటర్ కూడా బ్లాక్గా వస్తుంది. సో అదేంటంటే, ఇప్పుడు పిల్లలు చాలామంది జ్వరాలతో, దగ్గులతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము దీనికోసం గత కొన్ని సంవత్సరాలుగా ముందు ప్రభుత్వం దగ్గర చాలాసార్లు తిరిగాం, కానీ అర్జీలు పెట్టాం. కానీ ఆ ప్రభుత్వం మాకు జరిగింది ఏమీ లేదు. తిప్పారు, వచ్చి చూశారు, ఎస్టిమేషన్ ఇస్తున్నారు, కానీ ఎటువంటి మాకు దాని క్లియరెన్స్ అంటే లేదు. మాకు ఈ ప్రభుత్వం రావడం వల్ల చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే శ్రీనాని గారు ఏ కార్యక్రమంలో అయినా, ఎటువంటి కష్టానికైనా వెంటనే అతను రియాక్ట్ అయ్యి మంది అనుకుని వచ్చి సాల్వ్ చేసే రోజులు చాలా మేము చూసాము. సో ఈరోజు వచ్చి అన్ని దగ్గరికి వచ్చి కలిసాం, శ్రీనివాస్ దగ్గరికి వచ్చి కలిసాము, అర్జీ పెట్టాము. అతను ఇమీడియట్గా సాల్వ్ చేస్తానని అంటున్నారు. అక్కడ నియర్లీ 5 అపార్ట్మెంట్స్ ఉన్నాయండి మా లైన్లోని. ఆ 5 అపార్ట్మెంట్స్ అందరూ కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అందులో వృద్ధులు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సర్టెన్ ఇది కూడా లేదు, శానిటరీ కూడా లేదు. విపరీతమైన దోమలు, కొన్ని రోజులు దోమలు దట్టు ఏంటంటే విపరీతమైన పాములు కూడా వచ్చి కారులో వాటిలో కూడా అవి ఉంటున్నాయి. సడన్గా చాలా మట్టుకి ఈ మధ్యకాలంలోని 2-3 పాములు చంపడం జరిగింది అక్కడ. సో అలాగే ఉంటే పిల్లల కింద ఆడుకుంటారు, సెల్లర్లో అది ఆడుకోవడం వల్ల మాకు భయంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని మీరు మాకు ఎలాగైనా సాల్వ్ చేస్తారనేసి వచ్చాం అక్కడికి. సో శ్రీనాథ్ గారు మాకు ఎంతో హామీ ఇచ్చారు చేస్తామని, వారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.